This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, నిబంధనలు పాటించాల్సిందేనన్న పెద్దపల్లి కలెక్టర్. ట్రినిటీలో ముగిసిన ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్, నియామక పత్రాలు అందజేసిన కళాశాల చైర్మన్. వేములవాడలో దొంగల బీభత్సం, తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా చోరీలు. ఇక వార్తల వివరాలు. పెద్దపల్లి జిల్లాలోని రైతులకు కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విత్తనాల విక్రయంలో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ కరుణాకర్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మాలని, రాబోయే సీజన్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టిన ఉద్యోగ ప్రక్రియ ముగిసింది. 10 పైగా బహుళ జాతీయ కంపెనీలతో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించగా 212 మంది విద్యార్థులకు పైగా ఉద్యోగాలు పొందారు. ఉద్యోగం పొందిన విద్యార్థులకు ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగంలో చేరి ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నతమైన కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఈ యొక్క ఉద్యోగం పునాదిగా నిలుస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడమొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం రాజలను దర్శించుకున్నారు. చంటిగాడి మూవీ హీరో బాలాదిత్య, కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి భక్తులందరికీ నమస్కారం. నేను మీ బాలాదిత్యని. ఇవాళ స్వామివారి దయ వల్ల నేను, మా అన్నయ్య, మా వదిన గారు, మా శ్రీమతి, అలాగే మా పిల్లలందరం కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మొదటిసారి కుటుంబంతో సహా నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. చాలా బాగా జరిగిందండి. ఇవాళ శనివారం చాలా మంది భక్తులు వచ్చారు, కానీ నిజంగా బ్రహ్మాండంగా జరిగింది. ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ సేవలను కొనియాడారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఎన్ఎస్యుఐ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ చేసిన సేవలు మరవలేనివన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసి రేవంత్ రెడ్డికి అండగా నిలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌడ్ గారి యొక్క పాత్ర మరి అద్వితీయమైందని చెప్పక తప్పదంటున్నాయి. కానీ ఫలితం పరిణామం ఏదైతుందో అఖిల భారత కాంగ్రెస్ వారి యొక్క సేవలు గుర్తించి వారి శాసన మండలి సభ్యుడిగా ఎన్నిక చేయడమే కానీ తదుపరి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని తెలియజెప్పే విధంగా చెప్పండి. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేయడం, వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియామకం అయిన తదుపరి వీళ్ళ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఒక్కొక్కటిగా చెప్పంటున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐబీ అతిథి గృహంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ సాగే హనుమాన్ దీక్షాపరుల భగవన్నామస్మరణలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆద్యాంతం కన్నుల పండువగా సాగిన హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ముగిశాయి. ప్రశాంత వాతావరణంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ కార్యక్రమంతో జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి వేడుకలు ముగిసినప్పటికీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ముగిశాయి. ప్రశాంత వాతావరణంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ కార్యక్రమంతో జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ జయంతి వేడుకలు ముగిసినప్పటికీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రసాద వితరణ, అన్నదానం లాంటి కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించామని ఆలయ ఈవో తెలిపారు. కోనేరు వాటర్ ప్యూరిఫికేషన్ విషయంలో అయితే ఏంటి, భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే ఏంటి కోఆర్డినేషన్ చేస్తూ మంచి దర్శనాన్ని అందించాము. భక్తులకు ఈ 3 రోజులు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రసాద వితరణ విషయంలో అయితే ఏంటి, అన్నదానం విషయంలో అయితే ఏంటి, అన్ని విభాగాల్లో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, ఏ విధమైన మాట రాకుండా జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకున్నాం. నిన్నటికి ఈరోజు స్వామివారి దీక్షా విరమణ మండపం నుండి కూడా స్వామివారిని గర్భాలయానికి తీసుకొచ్చి పెట్టాము. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి తగదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై తీవ్రంగా మండిపడ్డారు. వివేక్ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ పదవిలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పెట్టిన రాజకీయ భిక్ష అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వివేక్ అన్న, నువ్వు డైరెక్ట్గా బీజేపీకి పోవాలని అనుకుంటున్నావు. ఎట్లా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో విలీనం చేస్తారు, బీజేపీతో కలిసిపోతున్నారు వాళ్ళు. కాబట్టే బీజేపీలతో టీఆర్ఎస్లతో చేతులు కలిపావు, అందులో డౌట్ లేదు. నువ్వు బీజేపీలతో మొన్న ఢిల్లీలో మాట్లాడొచ్చావు, అమిత్ షా గారితో మాట్లాడొచ్చావు, కిషన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నావు, అదంతా తెలుసు మాకు. ఈటల రాజేందర్ గారితో మాట్లాడుకున్నావు. నువ్వు పోవాలంటే డైరెక్ట్ పోవన్నా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు బదనాం చేస్తున్నావు? పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జై భారత్, జై జవాన్ అంటూ నినదిస్తూ పల్లె పట్టణాల్లో ప్రజలంతా ఏకమై జాతీయతను చాటుతున్నారు. పాక్ ద్వంద్వ రీతిని అవలంబిస్తుందని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భారతీయులందరూ ఒక్కటేనని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అఖిలపక్షం నాయకులు భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ప్రజలంతా ఏకమై ర్యాలీలో పాల్గొన్నారు. జై భారత్, జై జవాన్ నినాదాలతో పట్టణం హోరెత్తింది. కాగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత జవాన్ అరిఫుద్దీన్ ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా కూడా ఈ దేశంలో మేమున్నాం. మీరు ఈ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్లు ఎవరు కూడా వెనకాడవలసిన అవసరం లేదు. ఈ దేశం కొరకు 140 కోట్ల మంది. భారతదేశంలో ఎంత బలం ఉందని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు వాళ్ళు చిన్న ప్రతిసారి మాకు నష్టపరిచేది వాళ్ళు. కావున నా తర్వాత ఉన్న జవాన్లు ప్రతి ఒక్కరు సైన్యంలో రావడానికి కోరుతున్నాను. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆర్మీలో పోవాలని నేను కోరుతున్నాను. ఈ దెబ్బతో ప్రపంచానికి మన మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంతో తెలిసిపోయింది. కాబట్టి ఇది మనం ఒక ప్రపంచానికి అందరికీ కూడా మన మిలిటరీ స్ట్రెంగ్త్తో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన సైడ్ ఇప్పుడు ఎవరు చూడకుండా జరగడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వేములవాడ భీమేశ్వర్ ఆలయం నుండి రాజన్న ఆలయం వరకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి తిరంగా ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మన సైన్యం గట్టి బుద్ధి చెప్పిందన్నారు. ఇది దెబ్బకొట్టే భారతదేశం, ఇది నవభారతం, నరేంద్ర మోడీ భారతదేశం కాబట్టి సరైన జవాబు చెప్పిండ్రు. మొదలు మరి వారి ఉగ్ర స్థావరాలు 9 పాకిస్తాన్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ని వారు టార్గెట్ చేసిండ్రు. తర్వాత పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాలే, తిరిగి మనపై దాడి చేస్తే దాదాపు 20% పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో పాకిస్తాన్కు విదేశాలకు ఎంతమంది కూడా చాలా ముందుగా వాళ్ళు చెప్పాలి. అది చెప్పకుండా కేవలం ఓట్ల రాజకీయం కోసం, మైనార్టీ సంతుష్టీకరణ కోసం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసినట్టయితే ఇక్కడ మెజార్టీ ఉన్న హిందువులు ఇప్పటికే ఎక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. కనుక భారతదేశ ప్రజలు, ప్రతిగా హిందువులు కూడా కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శోభ అనే మహిళ విద్యుత్ షాకుతో మృతి చెందింది. కాగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 50,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెస్ అధికారులతో మాట్లాడి 5 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, బోయినపల్లి ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదశాత్తు అయితే సంవత్సరం ఒకసారి 1000 రూపాయలు అన్ని ఖాతాలో ఉండాలి సార్. అకౌంట్లోనే కట్టిపిస్తున్నాం సార్. ఇప్పుడైతే కట్టిపిస్తున్నాము. ఈ 1000 రూపాయల కోసం మా మహిళలేమో ఎన్నో వేలు వేయనట్టు చేస్తారు సార్. ఆ 1000 రూపాయల కోసం వీళ్ళు కట్టుకుంటేనే బాగుంటుంది. ఎవరికొకరు వర్క్ చేస్తే సార్ అందరం అనుకోం కదా, చనిపోతాం. చెప్పినా ఒక్కరు వినరు సార్. ఆ 1000 రూపాయలు ఒక్కరోజు. అకాల వర్షాలకు కొనుగోలు సెంటర్లలో ధాన్యం మొలకెత్తుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, జంగిటి సంజీవ్, భీమనాథుని రమేష్, కట్ట గోవర్ధన్, మల్లారెడ్డి, కమల్ గౌడ్ పాల్గొన్నారు. అంటే ప్రభుత్వం ఆదాయం రావాలంటే మీకు రైతులనే ముంచాలనా? ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే రైతులనే ముంచాలనా? మరి వేరే ఎన్నో వనరులు ఉన్నాయి, వాటిని సమకూర్చుకోవాలి. దేశానికి అన్నం పెట్టే రైతన్నను చంపే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఇవాళ ఇక్కడ జోకితే మరి దాదాపు ఒక బస్తాకు వచ్చి 6 కిలోలు, 5 కిలోలు, 8 కిలోలు, 10 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. ఈడ పోయిన తర్వాత జోకి రైస్ మిల్కి అయిన తర్వాత ఒక్కొక్క లారీకి దాదాపుగా మరి 22 బస్తాల మరి ఒక్కొక్క లారీ మీద నష్టం రైతుకు జరుగుతూ ఉన్నది. కనుక వెంటనే మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఓడు కాదు, 50 సార్లు పోతా 60 సార్లు పోతా ఢిల్లీ ఓడు కాదు. తెలంగాణ నేను ప్రజలు గెలిపించారు. తెలంగాణ ప్రజలకు నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో మరి నువ్వు వెంటనే రైతు తెలంగాణలో ఇంకా దాదాపు 30% ధాన్యం కొనుగోలు జరగాల్సింది. నీ ఎమ్మెల్యేలతో రివ్యూ పెట్టుకోలే ఇప్పటి వరకు, నీ మంత్రులతో రివ్యూ పెట్టుకోలే ఇప్పటి వరకు. ఎమ్మెల్యేలను గాడిద పళ్ళు తోముతున్నారా, గడ్డి పీక పోతున్నారా? కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ శివారులోని స్వయంభూ శ్రీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురూజీ ఉమేష్ స్వామి ఆధ్వర్యంలో ఆలయంలో మహాపూర్ణాహుతి, మూర్తుల ప్రతిష్ఠ మహోత్సవం, శిఖర ప్రతిష్ఠ, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యేలు ఉడితల సతీష్ కుమార్, చాడ వెంకటరెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా ఈరోజు పాంబండ మీద పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు కలిపి ఉన్న విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది. ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉమేష్ స్వామి మొదటికెళ్ళి కూడా దీక్షాపరుడుగా ఉండి చాలామంది భక్తులకు సేవ చేసుకుంటూ ఉన్నది. ఇక్కడ వారి సంకల్పం బలంతోనే ఇవాళ ఈ కార్యక్రమం ప్రతిష్టాపన జరిగిందని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని అందరి వారి కోరికలు నెరవేర్చాలని చెప్పి మరి భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా, మరి ఆరోగ్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతకుముందు నేను ఇక్కడ వచ్చిన రైతులతో అయ్యగారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారి అభిషేకాలు, స్వామివారి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి దాని తద్వారా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సిన కోరికలు నెరవేరేటట్టు కూడా అవుతుందని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఉదయం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనమెత్తి డప్పు చప్పుళ్ళు, శివసత్తుల నృత్యాల మధ్య పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పైడిపల్లి చంద్రయ్య గౌడ్, ఉపాధ్యక్షులు చెలివేరు శ్రీనివాస్ గౌడ్, వేణుగౌడ్, కులస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఆరాధ్య దేవన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ విగ్రహం ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత ఈరోజు గౌడ కులస్థలం అలాగే ముల్కనూరు ప్రజానీకం ఎంతో భక్తి శ్రద్ధలతో పోచమ్మకు బోనం సమర్పించడం జరుగుతుంది. అలాగే వెయ్యిగల బోనం, గొర్రెపోతులు సమర్పించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలకు అలాగే ముల్కనూరు ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు. ముల్కనూరు గౌడ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుతూ అలాగే ముల్కనూరు ప్రజలకు కూడా ఎల్లమ్మ తల్లి శిశులు ఎల్లవేళ ఉండాలని శుభదినం. ఈరోజు మేము గౌడ సంఘం తరఫున పోచమ్మ తల్లి బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎల్లమ్మ తల్లి బోనాలు జరగడం జరుగుతుంది, తీసుకుపోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా కులస్తులు, దాతలకు, మా ఎల్లమ్మ గుడి కట్టడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సిద్ధి శ్రీధర్. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్రీధర్ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించాలని, సరైన సమయంలో సరైన మోతాదులో సరైన దశలో మందులు వేసుకోవాలన్నారు. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటలు వేసుకున్నట్లయితే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, తద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ శాస్త్రవేత్త పోల్సాని మధుకర్ రావు, ఏడీఎస్ శ్రీకాంత్, ఏవో నాగార్జున, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఎంపీపీ గోపగని సారేగౌడ్ పాల్గొన్నారు. ఈ పంటల వైవిధ్యీకరణ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వరి విస్తీర్ణం అనేది పెరిగిపోవడం వల్ల మనకి ఈ ఇతర పంటలు అనేది వాటి యొక్క విస్తీర్ణం చాలా వరకు తగ్గుతుంది. సో అందువల్ల మనము వరితో పాటుగా ఇతర పంటలైనటువంటి వేరే పంటలైనటువంటి ఈ పప్పు దినుసులు కావచ్చు, అదేవిధంగా నూనె గింజ పంటను కూడా మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందువల్ల మనం ఇలా చేసుకోవడం వల్ల భూమి యొక్క సారవంతత పెరిగే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మనము చెట్లను కూడా మనం ప్రోత్సహించుకోవాల్సిన చెట్లను మనం పెంచుకునేటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చెట్లను పెంచుకోవడం వల్ల ఈ పక్షులు కావచ్చు, తర్వాత ఇతర జీవజాతులు కూడా వాటికి యొక్క ఆవాసాన్ని కల్పించిన వాళ్ళం అవుతాము. సో అలాంటప్పుడే మనకి వాతావరణ సమతుల్యత ఏర్పడి వాతావరణ మార్పులతో అధిక వర్షాలు కానీ అత్యధిక వర్షాలు కానీ పడకుండా మనము సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ ప్రధాన అంశాలపై రైతులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా మనము వీటితో పాటు ఈ జూన్ 2వ తేదీన మనము ప్రొఫెసర్ జయశంకర్ రసీదులను భద్రపరచుకోవాలని రైతులకు తెలియడం జరిగింది. ఈ పంట మనం విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొన్నప్పుడు దాని రసీదులను భద్రపరచుకున్నప్పుడు మనము కష్టకాలంలో ఏదైనా విత్తనం ఫెయిల్యూర్ కానీ లేకపోతే పురుగు మందు పని చేయకపోవడం లాంటివి జరిగినప్పుడు మనము చట్టసభల్లో ఈ రసీదులున్నప్పుడు పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రసీదులను భద్రపరచాలని రైతులకు తెలియడం జరిగింది. అదేవిధంగా మనం వాతావరణంలో కూడా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. మనం వరి పంట పండించినప్పుడు మీథేన్ లాంటి గ్యాస్ ఎక్కువ మొత్తంలో తయారై వాతావరణం కలుషితమవుతుంది. కాబట్టి రైతులకు పంట మార్పిడి చేపడుతూ చెట్లను పెంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని తెలియజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. మరి ఈ రకంగా ఇట్లా రైతులు ప్రతి ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రతి ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, రైతులకు మేలు చేస్తారు, రైతులకు మేలు చేస్తారు, రైతులు రారాజు చేస్తా అంటా ఉంది. మరి రైతులు రారాజు చేసే విధానం ఇదేనా? ఇది పద్ధతేనా? ఇది ఈ రకంగా చేస్తూ ఉంటే రైతులు రాజు ఎట్లా రైతులు ఎట్లా ముంగడబడతారు? రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని తూర్పువాడ ముద్రా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు బోనం ఎత్తుకుని పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. బైండ్ల కళాకాల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, దేవతామూర్తుల వేషధార నడుమ ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లారు. బోనాల పండుగ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్లకు అడ్డుగా ఉన్న భవనాలను అధికారులు కూల్చివేశారు. మార్కండేయ కాలనీ రాజేష్ టాకీస్ సమీపంలోని ఓ బిల్డింగును కూల్చివేస్తున్న సమయంలో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో బిల్డింగ్ ముందు భాగాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఒక్కసారిగా బిల్డింగ్ ఒక పక్కకు పడిపోయింది. ముందుగానే పోలీసులు రోడ్డుపై రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్య, ఉద్యోగం, రాజకీయంలో తమ వాటా తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్. మేమెంతో మాకంత అనే నినాదంతో ప్రారంభమైన బీసీ మేలుకొలుపు యాత్ర గోదావరికనికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని మహాత్ముల విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం జక్కని సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. గోదావరి కన్నగడ్డ నుంచి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పాలన వస్తే, మీ పార్టీ గెలిస్తే మీరు అధికారికంగా చట్టబద్ధంగా 42% ఇస్తా అన్నారు, కానీ మీ పార్టీ పరంగా కాదు కదా. మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే మీరు ఒక స్థానంలో బీసీని పెట్టే చోట మరొక పార్టీ వేరే అగ్రవర్ణాల వ్యక్తులను పెడితే, ఇంకో స్థానంలో మీరు అగ్రవర్ణాల వ్యక్తులు చేట ఇంకో పార్టీ బీసీని పెడితే అక్కడ బీసీలు ఇక్కడ బీసీలు గట్టి పరిస్థితి ఎదుర్కోవాల్సి. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాథమికటువంటి మెట్టైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% వాటాను
తప్పనిసరిగా చట్టబద్ధంగా అధికారికంగా అమలు చేయాలని, ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పరిస్థితుల్లో, ఒకవేళ అది సాధ్యం కాని పరిస్థితుల్లో, గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రిజర్వేషన్లను 49% అమలు చేయడం కోసం, 69% అమలు కోసం ఢిల్లీలో ఉండి పోరాటం చేసి చట్టబద్ధత కోసం 9వ షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఆ రకంగా మీరు బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించండి, మీతో పాటు కలిసి మేము నడుస్తాం. తప్పకుండా కూడా ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ బిల్లును 9% చేర్చుకొని 42% వాటాను విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో అమలు చేసుకుందామని ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేయాలని బీజేపీ సీనియర్ నాయకులు జక్కుల తిరుపతి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చాలని, పథకాలను నిజమైన పేదలకు వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దానె తిరుపతి, గోపు ప్రవీణ్, మంద రాజేందర్, ఆకుల బాబు, మల్లారం తిరుపతి, మధు, సంజీవ్ పాల్గొన్నారు. రూపొందించడమే కాకుండా అది నిరుపేదలకు చెందుతుందా, వస్తుందా లేదా అనే విధంగా వ్యవహరించాలి. ఈరోజు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ నిరుపేదలకు అందే విధంగా అధికారులు కూడా ఈ చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్థానికంగా గ్రామాల వారీగా కాంగ్రెస్ వాళ్ళనే కమిటీలుగా వేసుకొని రాజీవ్ ఈ యువ వికాస్ అయితేనేమి, ఇప్పుడు గృహాలకు సంబంధించిన కూడా, డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన కూడా కమిటీల ద్వారా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే వచ్చే విధంగా చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే బీదలు ఉన్నారో ఆ బీదలకు అందే విధంగానే బీదలకు ఇవ్వాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇది పేదలకు అందే విధంగా ఈ పథకాన్ని చేకూర్చే విధంగా చేయాలని చెప్పి మేము వినవిస్తూ ఉన్నాం. ఈరోజు పదవులు ఉంటాం పోతాం, కానీ పేదలకైతే అందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంపీడీఓ గారికి చెప్పడంతోనే వారు మేము దీన్ని పారదర్శకంగా చూస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. లేనట్టయితే మండల స్థాయిలో ప్రతి గ్రామాన ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను లబ్ధిదారులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్స్ను ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలు లబ్ధిదారులకు అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకుని ఇండ్లు ఇచ్చారన్న ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై లబ్ధిదారులు స్పందిస్తూ తమకు ఇండ్లు పూర్తిగా పారదర్శక ప్రక్రియలోనే కేటాయించబడ్డాయని స్పష్టంగా తెలిపారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, నిజాలను పరిశీలించకుండానే విమర్శలు చేయడం పద్ధతి సరికాదని లబ్ధిదారులు ప్రజలకు హితవు పలికారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇలాంటి అపవాదులకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. మేము ఎవరికి లంచమేలే, మేము కాళ్ళ మీద వాడి ఎమ్మెల్యే సార్ కాళ్ళ మీద వాడి మా ఇండ్లు చూపించి మేము అడుకొని మేము కట్టుకుంటాం. మాకు ఇంద్రమింగ్లు వచ్చినాయి, మేము కట్టుకోవాలని అనుకుంటున్నాం. మీకు దండం పెడతా, మేము ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మేము ఎవ్వరికి ఇవ్వలేము కూడా, మేము ఇచ్చి కూడా బతకలేము. ఈ ఆనకాలం ఎట్లెళ్తుందో మాకే తెలియదు. పేపర్స్ అన్ని చెక్ చేసే ఇచ్చారు. మాకు ఇవ్వమని మీ దగ్గరికి మేము పేపర్స్ ఇచ్చినాం, కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు ఎవరికి. మేము ఒక్కరికొక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మాకెంత ఛాయలు పంపించుకుంటా దోలకపోతే పోయినాం. మొన్న ఎమ్మెల్యే సార్ తాటికి పోయినాం మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో పట్టణంలోని సాయినగర్లో ఒక కిరాణా దుకాణంలో ఓ బ్యాంకు మేనేజర్, టీచర్తో పాటు పలువురు ఇళ్లలో రూరల్ మండలం హనుమాజీపేట గ్రామ శివార్లోని వైన్స్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసానికి అతి సమీపంలో అత్యంత హై సెక్యూరిటీ జోన్లో చుట్టూ సీసీ కెమెరాలు ఉన్న చోట దొంగలు పడడం పట్టణ ప్రజలను కలవరపెడుతుంది. వారం రోజుల వ్యవధిలో వేములవాడ పట్టణంలో తాళం వేసిన 5 నివాసాల్లో చోరీలు కలకలం రేపుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade,
and a JNTU Research Center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.